హాయ్ ఫ్రెండ్స్, క్రోషెట్ ట్యుటోరియల్స్ పార్ట్ 5లో ఇవాళ మ్యాజిక్ రింగ్ కాన్సెప్ట్ ఎలా చేయాలో చూసేద్దాం. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఈ ట్యుటోరియల్ కోసం నేను 8 ప్లై యార్న్ అలాగే 5mm క్రోషెట్ హుక్ యూస్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన యార్న్ అండ్ దానికి సూట్ అయ్యే హుక్ సైజ్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెయిల్ ఎండ్ని లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకొని రైట్ హ్యాండ్లోని వర్కింగ్ ఎండ్తో వీడియోలో చూపించినట్టుగా ఒక లూప్ ఫామ్ చేసుకోవాలి. ఇలా ఫామ్ అయిన లూప్ లోపల నుంచి హుక్ని ఇన్సర్ట్ చేసుకొని వర్కింగ్ ఎండ్ని బయటికి తీసుకురావాలి. ఇప్పుడు హుక్ పైన ఉన్న లూప్ని పట్టుకొని టెయిల్ ఎండ్ని లాగితే నాట్ దగ్గరకు వస్తూ ఉంటుంది. కంప్లీట్గా క్లోజ్ చేయకుండా అలాగా హాఫ్ ఓపెన్లో ఉంచేసి చైన్ 1 వేసుకుంటే మన మ్యాజిక్ రింగ్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఇలా ఫామ్ అయిన మ్యాజిక్ రింగ్ లోపల ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని స్టిచెస్ని వర్క్ చేసుకోవచ్చు. నేను ఈ డెమాన్స్ట్రేషన్ కోసం సింగిల్ క్రోషెట్ స్టిచ్ని యూస్ చేస్తున్నాను. సో సెంటర్లో నుంచి లూప్ని డ్రాప్ చేసుకొని ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసుకున్నాను. ఇలా వరుసగా సెంటర్లో ఒకదాని పక్కన ఒకటి సింగిల్ క్రోషెట్ స్టిచెస్ వేసుకుంటూ వెళ్తున్నాను. టోటల్ 10 స్టిచెస్ వేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు 3 సింగిల్ క్రోషెట్ స్టిచెస్ అయ్యాయి. ఇది 4th వన్, ఇది 5th సింగిల్ స్టిచ్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యాజిక్ రింగ్ అల్లేటప్పుడు టెయిల్ ఎండ్ని మనం వదిలిపెట్టకుండా 2 రింగ్స్తో పాటు కలిపి అల్లుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా టెయిల్ ఎండ్ చిన్నగా అయిపోయింది అనిపిస్తే వీడియోలో చూపించినట్టుగా బయటికి లాగితే టెయిల్ ఎండ్ పొడవుగా వచ్చి హోల్ అనేది దగ్గరకు వస్తుంది. అప్పుడు మనం రిమైనింగ్ స్టిచెస్ని సెంటర్లో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం 10 స్టిచెస్ వేసుకుంటున్నాను. ప్రతి చోట టెయిల్ ఎండ్ని ఇంక్లూడ్ చేసుకుంటూ అల్లుకోవాలి. ఇలా చివరిగా 10 సింగిల్ క్రోషెట్ స్టిచెస్ అయిపోయిన తర్వాత టెయిల్ ఎండ్ని వెనకాతలకు పెట్టి ఈ ఫస్ట్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ మన చైన్లో కాకుండా ఫస్ట్ సింగిల్ క్రోషెట్ స్టిచ్లో హుక్ పెట్టుకొని యార్న్ ఓవర్ చేసి స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాము. అంటే ఫస్ట్ స్టిచ్ అలాగే లాస్ట్ మన నీడిల్ పైన ఉన్న లూప్ లోపల నుంచి బయటకు వస్తాం. ఇప్పుడు మన స్టిచ్చింగ్ ఫినిష్ అయింది. మ్యాజిక్ రింగ్ని ఎలా క్లోజ్ చేయాలో చూపిస్తాను చూడండి. వెనకాతల మనకి టెయిల్ ఎండ్ ఉన్నది కదా, ఆ టెయిల్ ఎండ్ని వేళ్ళ మధ్యలో పెట్టుకొని గట్టిగా లాగితే సెంటర్లో ఉన్న హోల్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయి అక్కడ హోల్ ఉందా లేదా అన్నంత దగ్గరగా స్టిచెస్ ఫామ్ అవుతాయి. ఇలా వచ్చినప్పుడు మనం వేసుకున్న మ్యాజిక్ రింగ్ కరెక్ట్గా వేసుకున్నట్టు అర్థం. లాస్ట్లో చైన్ 1 వేసుకొని ఎక్సెస్ యార్ని కట్ చేసి లూప్ని బయటకు తీసుకొస్తే ఫైనల్ లాట్ వేసినట్టు. ఇలా మన ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎండ్స్ని వీవిన్ చేసి కట్ చేసుకుందాం. ఈ ఎండ్స్ని వీవిన్ చేయడానికి టాపెస్ట్రీ నీడిల్ని యూస్ చేస్తాము. యార్న్ ఎండ్ని ఈ నీడిల్ ఐలోకి ఎక్కించుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక 2 to 3 స్టిచెస్లోకి వీవిన్ చేసుకొని ఎక్సెస్ థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఈ క్రోషెట్ మ్యాజిక్ రింగ్తో అమిగురిమి టాయ్స్, షో బటన్స్, అప్లెక్స్, ఎంబ్లిష్మెంట్స్ ఇంకా సర్క్యులర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ ఈ కాన్సెప్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఇలా 2 ఎండ్స్ని వీవిన్ చేసి కట్ చేసుకుంటే మ్యాజిక్ రింగ్తో క్రోషెట్ బటన్ రెడీ. ఈ ట్యుటోరియల్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.